మొత్తం 6 జిల్లాలకు చెందిన ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, అల్లూరు జిల్లాతో పాటు విజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి మొత్తం 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ ఎన్నికల్లో 22,493 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఏదైతే ప్రేమ సంబంధించిన పోలింగ్ కేంద్రం సంఖ్య 115 దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ప్రశాంత వాతావరణంలో కేవలం 22,493 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యంలో మందకోడిగానే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక మనం చూసుకున్నట్టయితే పోలీసు బందోబస్తు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా ఉండేందుకు పూర్తి స్థాయిలో పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఒక్కొక్కరుగా టీచర్స్ కూడా లోపలికి ఎంటర్ అవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పోలింగ్ ముగిసిన అనంతరం పూర్తి స్థాయిలో మార్చి 3వ తేదీన దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే వెలువడబోతుంది. మొత్తం 10 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో కొనసాగుతున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైతే తాకలపాటి రఘువర్మకు తెలుగుదేశం పార్టీ, మరోవైపు జనసేన పూర్తి స్థాయిలో మద్దతిస్తున్న నేపథ్యంలో గెలుపు ఎవరిని వరిస్తుందనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా ఏదైతే అధికార పార్టీ ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం పూర్తి స్థాయిలో తాకలపాటి రఘువర్మకు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మార్చి 3వ తేదీన రాబోతుంది.